Good morning to all. Is it audible? కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుందా స్క్రీన్? ఎవరైనా చెప్పండి. Yes, sir. Okay. So today we will discuss optimal merge pattern. ఓకేనా? ప్రీవియస్ క్లాసెస్లో మనం So in the previous classes we have discussed about greedy method. So there are different applications of greedy method. We have discussed knapsack problem, and we have already discussed single source shortest path. So we will discuss one more example for greedy method, that is optimal merge patterns. So optimal merge patterns is also an example for greedy method. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా ప్యారలల్గా రెస్పాండ్ అవుతూ ఉండండి. మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, ప్యారలల్గా రెస్పాండ్ అవుతూ ఉండండి. ఓకేనా? సో చూడండి. సో ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్లో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్, సో విల్ బి ట్రయింగ్ టు మెర్జ్ 2 or more sorted files into a single sorted file. సో మనకి ఒక n సార్టెడ్ ఫైల్స్ ఇస్తారు. n సార్టెడ్ ఫైల్స్, ఈచ్ ఫైల్ విల్ హ్యావ్ సమ్ రికార్డ్స్ ఉంటే వాటి మొత్తాన్ని ఫైల్స్ మొత్తాన్ని మెర్జ్ చేయాలి ఇంటూ ఏ సింగిల్ సార్టెడ్ ఫైల్. సో ఎలా సార్ట్ చేస్తారు అంటే ఇక్కడ చెప్పాను చూడండి. హౌ కెన్ యూ మెర్జ్ ఆల్ దీస్ n ఫైల్స్? n సార్టెడ్ ఫైల్స్ని మీరు మెర్జ్ చేయాలి. ఎలా మెర్జ్ చేస్తారు అంటే, we are repeatedly merging the sorted files in pairs. అంటే రెండు ఫైల్స్ని ఒక పెయిర్గా తీసుకుంటాం, ఆ పెయిర్ ఆఫ్ ఫైల్స్ని మెర్జ్ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో పెయిర్స్ అంటే రెండు కలిపి ఒక్కొక్కటి తీసుకొని ఒక 2 ఫైల్స్ తీసుకొని ఒక పెయిర్గా చేస్తున్నాం కాబట్టి, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 2-way మెర్జింగ్ మెథడ్ అంటే. ఓకేనా? దిస్ ఈజ్ 2-way మెర్జింగ్ మెథడ్ అంటే రెండు ఫైల్స్ తీసుకొని ఒక పెయిర్గా చేస్తాం, ఆ పెయిర్గా తీసుకున్నటువంటి ఫైల్స్ని మెర్జ్ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో లెట్ us see, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. How many files? We have taken 4 files, x1, x2, x3, x4. ఇలా 4 ఫైల్స్ తీసుకున్నాం అనమాట. సో ఈ 4 ఫైల్స్ని ఎలా మెర్జ్ చేస్తారు అంటే, విల్ హ్యావ్ డిఫరెంట్ పెయిరింగ్ మెథడ్స్. అంటే మనకి డిఫరెంట్ పెయిరింగ్ మెథడ్స్ ఉంటాయి. సో నేను ఒక 2 మెథడ్స్ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్, దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్. సో నేను x1, x2, x3, x4 అనేవి ఏంటివి అవి అంటే ఇక్కడ ఫైల్స్. సో ఇన్ ద మెథడ్ 1 నేనేం చేస్తున్నానంటే, ఐఎమ్ మెర్జింగ్ x1 అండ్ x2. x1ని x2ని మెర్జ్ చేస్తున్నాను. 2 ఫైల్స్ని మెర్జ్ చేస్తే నాకు ఏ ఫైల్ వచ్చింది అంటే y1 అనేటువంటి ఫైల్ వస్తుంది. ఓకేనా? సో ఐఎమ్ మెర్జింగ్ x1 అండ్ x2 టు గెట్ ఏ ఫైల్ y1. సో ఈ y1ని x3ని అగైన్ మెర్జ్ చేస్తున్నాను. సో ఐఎమ్ మెర్జింగ్ y1 విత్ x3 టు గెట్ ఏ ఫైల్ y2. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే నాకు ఫైల్ y2 వస్తుంది. సో ఫైనల్లీ ఐఎమ్ మెర్జింగ్ y2 అండ్ x4. y2ని x4ని మెర్జ్ చేస్తున్నాను టు గెట్ డిజైర్డ్ సార్టెడ్ ఫైల్. డిజైర్డ్ సార్టెడ్ ఫైల్ రావడానికి ఐఎమ్ మెర్జింగ్ y2 అండ్ x4. సో ఇది మెథడ్ 1 అనమాట. నౌ సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఇన్ ద సెకండ్ మెథడ్ నేను ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ మెర్జింగ్ ద ఫస్ట్ 2 ఫైల్స్. ఐఎమ్ మెర్జింగ్ x1 అండ్ x2 టు గెట్ ఫైల్ y1. నౌ ఐఎమ్ మెర్జింగ్ x3 అండ్ x4 టు గెట్ ఏ ఫైల్ y2. సో ఇక్కడ సెకండ్ మెథడ్ కొంచెం డిఫరెంట్ అనమాట. x1, x2ని మెర్జ్ చేస్తే y1 వస్తుంది, x3, x4 మెర్జ్ చేస్తే y2 వస్తుంది. నౌ ఐఎమ్ మెర్జింగ్ దీస్ 2 ఫైల్స్. ఐఎమ్ మెర్జింగ్ y1 అండ్ y2 టు గెట్ డిజైర్డ్ ఫైల్.
సో ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, మెథడ్ 1 మెథడ్ 2. అయితే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిఫరెంట్ పెయిరింగ్ మెథడ్స్ రిక్వైర్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ టైం. మెథడ్ 1 ఫాలో అయితే యూ విల్ గెట్ 1 కంప్యూటింగ్ టైం, మెథడ్ 2 ఫాలో అయితే యూ విల్ గెట్ అనదర్ కంప్యూటింగ్ టైం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ప్రీవియస్ స్లైడ్లో, ఇన్ ద ప్రీవియస్ స్లైడ్, so we have observed one important point. Adentante, if you are following different pairing methods, then we will get different computing times. So ikkada chudandi, x1 x2 x3 x1 x2 x3 అనేవి ఫైల్స్. సో x1 అనేది ఒక ఫైల్. సో రికార్డ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 30. So record length of the first file is 30. Next, x2 is a file whose record length is 20. Next, inkoka file తీసుకుంటాం x3. x3 is a file whose record length is 10. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్, సో x1 x2 x3 3 files. So in the method 1 లో నేను ఏం చేస్తున్నానంటే I am merging x1 and x2. x1 ని x2 ని మెర్జ్ చేస్తున్నాను. సో x1 వాల్యూ is 30, x2 వాల్యూ is 20. సో 30 plus 20 it is 50. So to get file y1, సో ఇక్కడ మనం ఏం చేసామంటే x1 plus x2, x1 plus x2 అంటే ఐఎమ్ మెర్జింగ్ x1 with x2 to get a file y1. సో x1 లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే 30, x2 లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే 20. సో 30 plus 20 50. సో 50 records will be merged into a file y1. సో 50 files మీరు మెర్జ్ చేశారు కాబట్టి it requires 50 moves. 50 moves time పడుతుంది అన్నమాట. నెక్స్ట్ మెర్జింగ్ y1 with x3. సో y1 లో ఎన్ని ఉన్నాయి నాకు రికార్డ్స్? the y1 I have 50 records. సో మెర్జింగ్ y1 with x3. సో x3 లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి నాకు? 10. సో మెర్జింగ్ y1 with x3. y1 లో 50 ఉన్నాయి, x3 లో 10 ఉన్నాయి. 50 plus 10. సో you will have 60 moves when merging y1 with x3. సో టోటల్గా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే ఎన్ని రికార్డ్ మూవ్స్ వస్తాయి? 60 plus 50, దట్ ఈస్ 110 వస్తాయి. నౌ విల్ సీ ద సెకండ్ మెథడ్, సెకండ్ అప్రోచ్ చూద్దాం. సో నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? x1 x2 x3. సో 3 ఫైల్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు x2ని x3ని మెర్జ్ చేస్తున్నాను. సో x2 అనేటువంటి ఫైల్ని x3 అనేటువంటి ఫైల్ని మెర్జ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద రికార్డ్ లెంత్ ఆఫ్ x2? x2 రికార్డ్ లెంత్ 20, x3 రికార్డ్ లెంత్ ఎంత? 10. 20 plus 10 30. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ రిక్వైర్స్ 30 moves. సో 30 మూవ్స్ కాబట్టి సో y1 ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అంటే 30 రికార్డ్స్ ఉంటాయి. సో ఐఎమ్ మెర్జింగ్ x2 అండ్ x3 టు గెట్ ఫైల్ y1. సో y1 లో 30 ఉన్నాయి. నౌ మెర్జింగ్ y1 విత్ x1. x1 అంటే 30, y1 అంటే 30. సో 30 plus 30 it is 60. So in the second step it requires 60 moves to merge y1 with x1. So total moves any 60 plus 30. So 60 plus 30 it is 90. So 60 plus 30 it is 90 moves another. So you can choose in the first method we have 110 moves, whereas in the second method we have only 90 moves another. So which method is better method ante? Second method is
better method. So అందుకే ఇక్కడ ఏం రాస్తారంటే చూడండి, a greedy attempt to obtain the optimal merge pattern. సో ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ద ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ రాసాను చూడండి. ఫస్ట్ స్టెప్ అనే కాదు, ఇన్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ టు మెర్జ్ ద టూ స్మాలెస్ట్ ఫైల్ టుగెదర్. ఏవైతే టూ స్మాలెస్ట్ ఫైల్స్ ఉంటాయో అవి ఫస్ట్ మనం మెర్జ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ సెకండ్ మెథడ్లో మనం చేసింది అదే. సెకండ్ మెథడ్లో స్మాలెస్ట్ ఫైల్స్ ఏమున్నాయి మనకి 30, 20, 10. 30, 20, 10లో స్మాలెస్ట్ ఫైల్స్ ఏంటి 10, 20. అందుకే ఫస్ట్ 10, 20 మెర్జ్ చేసాం, వచ్చినటువంటి రిజల్ట్ని 30తో మెర్జ్ చేసాం అన్నమాట. సో ఈ మెథడ్ మీకు నీట్గా అర్థం అవ్వాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో మనం ప్రీవియస్ మన జేఎన్టీయూకే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కనిపిస్తుందమ్మ క్వశ్చన్? కనిపిస్తుందా? ఎవరన్నా చెప్పండి. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని. సో ఫైండ్ ద ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ ఫర్ 10 files whose record lengths are 28, 32, 12, 5, 84, 53, 91, 35, 3, 11. ఓకే, సో ఇవి మనకి ఇచ్చినటువంటి 10 ఫైల్స్. సో ఈ 10 ఫైల్స్ ఇలా రాసుకోవాలి ఫస్ట్. సో x1 వాల్యూ ఎంతమ్మా చెప్పండి ఎవరన్నా? x1 ఎంత? x1 ఎంత? 28. ఓకే, 28. x1 ఈజ్ ఈక్వల్ టు 28 అంటే మీనింగ్ ఏంటంటే x1 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 28 రికార్డ్స్. ఓకేనా? x1 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 28 రికార్డ్స్. నెక్స్ట్ x2 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 32 రికార్డ్స్. x3 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 12 రికార్డ్స్. x4 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 5 రికార్డ్స్. నా x5 అంటే చెప్పండి ఎవరన్నా? x5 ఎవరన్నా చెప్పండి, ఏంటి మీనింగ్? చెప్పాలి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, నేను చెప్తూ ఉంటాను, లేకపోతే మీకు అర్థం కాదు. నేను చెప్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. x5 అంటే మీనింగ్ చెప్పండి ఎవరన్నా? 53 records. x5 is a file which contains 84 records. Next, x6 is a file which contains 53 records. x7 is a file which contains 91 records. x8 is a file which contains 35 records. x9 is a file which contains 3 records. x10 is a file which contains 11 records. ముందు ఇచ్చినటువంటి రికార్డ్ లెన్స్ మొత్తాన్ని x1, x2, x3 సో ఆన్ అప్ టు x10 అని అనుకోవాలి. ఓకేనా? ఇదే ఈ క్వశ్చన్ జేఎన్టీయూకే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 2019 ఏప్రిల్ మేలో ఇచ్చారు. సో ఇచ్చినటువంటి రికార్డ్ లెన్స్ని మనం x1, x2 సో ఆన్ అప్ టు x10 అని అనుకోవాలి. ఓకేనా? క్లియరా ఫస్ట్ స్టెప్? ఓకే, మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇస్తేనే మీకు అర్థమవుతుందా లేదనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో మీకు ఇచ్చినటువంటి 10 ఫైల్స్లో which file is having the smallest records? smallest తక్కువ రికార్డ్స్ ఉన్నటువంటి ఫైల్ ఏది ఫస్ట్ చెప్పండి నాకు. x9 sir. వెరీ గుడ్, x9. సో x9లో 3 ఉన్నాయి.
నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ ఏది చెప్పండి నాకు. X4. X4 వెరీ గుడ్. X4లో 5 ఉన్నాయి, X9లో 3 ఉన్నాయి. అంటే స్మాలెస్ట్ రికార్డ్స్ ఆ 2 ఫైల్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు మెర్జ్ దట్ 2 స్మాలెస్ట్ ఫైల్స్. 2 స్మాలెస్ట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని మెర్జ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు మెర్జ్ X9 విత్ X4. X9ని X4తో మెర్జ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే మీకు నీట్గా అర్థం అవడం కోసం ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ బైనరీ ట్రీ. బైనరీ ట్రీలో రిప్రజెంట్ చేస్తే మీకు నీట్గా అర్థం అవుతుంది. చూడండి X9 వాల్యూ ఎంతమ్మా? 3 sir. X9 వాల్యూ 3. X4 వాల్యూ ఎంతమ్మా? 5. 5. ఓకే, ఆ రెండింటిని ఏం చేయాలి మనం? మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలి. 5 + 3, 5 + 3ని మెర్జ్ చేస్తే ఏమొస్తుంది నాకు వాల్యూ? 8. 8. ఆ 8 వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తున్నాను నేను? Moves. ఓకే, మూవ్స్ Z1. Z1. Z1 రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ మూవ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ మూవ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో X9ని X4ని మెర్జ్ చేస్తున్నాను. ఎందుకు మెర్జ్ చేస్తున్నాను? రీజన్ ఏంటి ఏమైనా చెప్పగలరా? ఫస్ట్ ఆ రెండే ఎందుకు తీసుకున్నాను? Smallest records. వెరీ గుడ్. స్మాలెస్ట్ రికార్డ్స్ అవి రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ రెండింటిని తీసుకొని మెర్జ్ చేస్తున్నాను. సో మెర్జ్ చేసిన తర్వాత నాకు 5 + 3 8 వచ్చింది. ఓకేనా? ఇక్కడ అక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. చూడండి, ఆ 2 మీనింగ్స్ చెప్తాను. అంటే X9 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఎన్ని రికార్డ్స్ అమ్మా? X9 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 3 records. 3 రికార్డ్స్. వెరీ గుడ్. X4 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 5 records. 5 రికార్డ్స్. 5 రికార్డ్స్. 5 + 3 ఎంత వచ్చిందమ్మా నాకు? 8. 8 records. So Z1 is a file which contains 8 records. 8 records. 8 records. Okay, Z1 అనేటువంటి ఫైల్లో నాకు 8 రికార్డ్స్ వచ్చాయి. అదొక మీనింగ్. సో ఫస్ట్ మీనింగ్ Z1 అనేటువంటి ఫైల్లో 8 రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 3 రికార్డ్స్ని 5 రికార్డ్స్ని మెర్జ్ చేస్తే నాకు 8 వచ్చింది. ఆ 8ని కూడా ఏమంటారంటే మూవ్స్ అంటారు, రికార్డ్ మూవ్స్. సో 8 అనేది రికార్డ్ మూవ్స్ కూడా అంటారు అన్నమాట. ఓకేనా? సో దాన్ని నేను మూవ్స్లో రాసుకుంటున్నాను. సో మెర్జింగ్ X9 విత్ X4 టు గెట్ Z1. ఎన్ని మూవ్స్ వచ్చాయమ్మా మనకి? 8 moves. 8 మూవ్స్ వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. నౌ సో X4 అనేది అయిపోయింది, ఫైల్ తీసేసుకున్నాం. ఇంకా దీన్ని మైండ్లోంచి డెలీట్ చేసేయండి. X9 అనేటువంటి ఫైల్ని మైండ్లోంచి డెలీట్ చేసేయండి. ఓకేనా? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్? X10. నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ 3 అయిపోయింది, 5 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా X10 sir. X10 Yes sir. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ ఈస్ X10. 11 ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ మెర్జింగ్. ప్రీవియస్గా నాకు రిజల్ట్ ఏందమ్మా వచ్చింది? Z1గా. Sir. ప్రీవియస్ రిజల్ట్ Z1. సో ఐఎమ్ మెర్జింగ్ Z1 విత్ X10. ప్రీవియస్గా వచ్చినటువంటి రిజల్ట్ Z1. ఆ Z1 తీసుకొని స్మాలెస్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో స్మాలెస్ట్ ఫైల్ X10 కాబట్టి దాంతో మెర్జ్ చేస్తున్నాను. ఓకేనా? సో X10 ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ 11 రికార్డ్స్. సో X10ని Z1ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేస్తే ఎంత వస్తుందమ్మా నాకు వాల్యూ? 11 + 8 19. ఓకే, వెరీ గుడ్. సో ఎన్ని రికార్డ్ మూవ్స్ తీసుకుంది సెకండ్ స్టెప్లో? 19 moves. 19 మూవ్స్. ఓకే, వెరీ గుడ్. 19 మూవ్స్ తీసుకున్నాం అమ్మా. ఓకే, X10 అయిపోయింది. దీన్ని డెలీట్ చేసేయండి మైండ్లోంచి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ అమ్మా? X3 sir. X3, వెరీ గుడ్. సో X3 ఈజ్ ది నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్. నాకు ప్రీవియస్గా రిజల్ట్ ఏమొచ్చిందమ్మా? 19 sir. 19 ఎక్కడ ఉంది? ఏ ఫైల్లో ఉంది? Z2. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? X3ని ఇందాక వచ్చిన రిజల్ట్ Z2తో మెర్జ్ చేయాలి సార్. వెరీ గుడ్. మెర్జింగ్ Z2 విత్ X3. ఓకేనా? కరెక్ట్గా చెప్పారు. మెర్జింగ్ Z2 విత్ X3. సో X3 వాల్యూ నాకు 12, Z2 వాల్యూ 19. ఈ రెండింటిని మెర్జ్ చేస్తాను. 19 + 12 ఎంతమ్మా? 31 సార్. 31. వెరీ గుడ్. సో ఎన్ని రికార్డ్ మూవ్స్ పట్టింది నాకు థర్డ్ స్టెప్లో? 31 మూవ్స్. ఓకే, వెరీ గుడ్. X3 అయిపోయింది, డెలీట్ చేసేయండి మైండ్లోంచి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్? సార్ 12 తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ ఏముంది ఇంకా? X1. X1, వెరీ గుడ్. X1 ఎంత ఉంది నాకు? 28. సో ఏం చేయాలి?
Merge Next with step. Z3. Merge Z3 with X1. వెరీ గుడ్. మెర్జింగ్ Z3 విత్ X1. ప్రీవియస్ గా వచ్చినటువంటి రిజల్ట్ ని తీసుకొని యూ హ్యావ్ టు మెర్జ్ దట్ ప్రీవియస్ రిజల్ట్ విత్ ద స్మాలెస్ట్ ఫైల్ లెంత్. స్మాలెస్ట్ ఫైల్ లెంత్ దేనికైతే ఉంటుందో అది మనకి ఇక్కడ X1 కాబట్టి మెర్జింగ్ Z3 విత్ X1. X1. సో Z3 31 ఉంది, X1 28 ఉంది. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే ఎంత వస్తుందో మనకు వాల్యూ 59, sir. 59. వెరీ గుడ్. సో ఎన్ని మూవ్స్ పట్టింది ఫోర్త్ స్టెప్ లో నాకు? 59 moves. 59 మూవ్స్ పట్టింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మీరే చెప్పొచ్చు. ఇంకా X1 ని డిలీట్ చేసేయండి మైండ్ లో నుంచి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ లెంత్? X2. X2. వెరీ గుడ్. X2 లో నాకు 32 ఉంది. X2 అనేది నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్. ఏం చేయాలి ఇప్పుడు నాకు చెప్పండి మరి? Merge Z4 with X2. వెరీ గుడ్. మెర్జ్ Z4 విత్ X2. ఓకే, X2 వాల్యూ 32 కాబట్టి 32 ని Z4 అంటే 59. ఈ రెండింటిని మెర్జ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద వాల్యూ? 91, sir. 91. ఓకే, వెరీ గుడ్. 91 మూవ్స్ పట్టింది నాకు. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? X2 డిలీట్ చేసేయండి, మీ మైండ్ లోంచి ఇంకా X2 లేదు, అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్? X8. నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ ఈస్ X8 అన్నమాట. సో ఏం చేయాలి? Merge Z5 with X8. వెరీ గుడ్. మెర్జ్ Z5 విత్ X8 అన్నమాట. సో X8 లో వాల్యూ నాకు ఎంత ఉంది? 35. Z5 లో 91. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే ఎంత వచ్చిందో మనకు వాల్యూ? 126. 126. ఓకే, వెరీ గుడ్. సో 126 మూవ్స్ పట్టింది. ఓకే, స్మాలెస్ట్ ఫైల్ X8 డిలీట్ చేసాను మీ మైండ్ నుంచి, ఇంకా లేదు ఇది. దీని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసేసాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ? X6. X6. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి స్మాలెస్ట్ ఫైల్ X6 అయినప్పుడు? Merge Z6 with X6. ఓకే, వెరీ గుడ్. మెర్జ్ Z6 విత్ X6. సో Z6 126, X6 వచ్చేసరికి 553. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే ఎంత వస్తుంది నాకు వాల్యూ? 126 ప్లస్ 53 179. 179. ఓకే, వెరీ గుడ్. 179 వచ్చింది నాకు. సో X6 ను కూడా డిలీట్ చేస్తున్నాను మైండ్ లో నుంచి. ఓకే, ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ ఏంటమ్మా? X5. X5 84 యాడ్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైల్ ఏంటమ్మా? Remaining X7, sir. X7. సో అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యారో అది యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకొకలాగా కూడా రాయొచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ ఇదేంటి సార్ మళ్ళీ డీవియేట్ అవుతున్నాం మన ఒరిజినల్ ఆల్గరిథం నుంచి అని అనుకోవద్దు. నెక్స్ట్ స్మాలెస్ట్ 5 X5 తర్వాత X7 అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఏం చేస్తానంటే నాకు ఇంకా రిమైనింగ్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయమ్మా? 2 files. 2 ఫైల్స్. మొత్తం మనం 10 ఫైల్స్ తీసుకున్నాం. 10 ఫైల్స్ తీసుకున్న తర్వాత స్మాలెస్ట్ ఫైల్స్ అన్ని మెర్జ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. 10 ఫైల్స్ తీసుకున్న తర్వాత స్మాలెస్ట్ ఫైల్స్ అన్ని మెర్జ్ చేసుకుంటూ వెళ్తే 8 ఫైల్స్ అయిపోయినాయి. ఇంకెన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 files. 2 ఫైల్స్. 8 ఫైల్స్ అయిపోయినాయి, 2 ఫైల్స్ మిగిలాయి. సో ఎప్పుడైతే 2 ఫైల్స్ మిగిలాయో ఆ 2 ఫైల్స్ని నేను మెర్జ్ చేసేస్తున్నాను. ఇది ఇంకొక అప్రోచ్ అనమాట. ఏం కాదు, రెండు ఒకటే రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు ఆలోచించిన విధంగా చేసినా ఒకటే రిజల్ట్ వస్తుంది. నేను చెప్పే అప్రోచ్ ఫాలో అయినా సరే ఒకటే రిజల్ట్ వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే 2 ఫైల్స్ ఏవైతే రిమైనింగ్ ఉంటాయో లాస్ట్లో వచ్చినటువంటి 2 ఫైల్స్ మనకి రిమైనింగ్ 2 ఫైల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మెర్జ్ చేస్తున్నాను. సో దానికి స్టెప్ చెప్పండి అమ్మా. స్టెప్ ఏంటి? లాస్ట్లో ఉన్నటువంటి 2 ఫైల్స్ మెర్జ్ చేయండి. ఏమొస్తుంది నాకు? మెర్జింగ్ X5 with X7. Z7. ఓకే, వెరీ గుడ్. మెర్జింగ్ X5 విత్ X7. X5 లో ఎంత ఉందమ్మా? 84. X7 లో ఎంత ఉందమ్మా? 91. ఆ రెండింటిని మెర్జ్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది? 175. 175. ఓకే, వెరీ గుడ్. 175 వచ్చింది నాకు. సో 175 మూవ్స్ వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, ఈ స్మాలెస్ట్ ఫైల్ అయిపోయింది, X5 అయిపోయింది, మెర్జ్ చేసేసాం. X7 మెర్జ్ చేసేసాం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇంకొక స్టెప్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? అక్కడ చూడండి, లెఫ్ట్ సబ్ ట్రీ ఒకటి వచ్చింది, రైట్ సబ్ ట్రీ ఒకటి వచ్చింది. Z7 with Z8. మెర్జ్ Z7 విత్ Z8. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. అక్కడ ట్రీ చూస్తే మీకు అర్థమైపోయింది. లెఫ్ట్ సబ్ ట్రీ ఒకటి వచ్చింది, రైట్ సబ్ ట్రీ వచ్చింది.
లెఫ్ట్ సబ్ ట్రీకి 179 రూట్ నోడ్, రైట్ సబ్ ట్రీకి 178. కాబట్టి ఆ రెండింటిని మెర్జ్ చేస్తున్నాం. మెర్జింగ్ Z7 విత్ Z8. సో ఆ రెండింటిని మెర్జ్ చేస్తే ఎంత వస్తుందో మనకు వాల్యూ 354. 354. ఓకే, వెరీ గుడ్. 354 మూవ్స్ పట్టిందన్నమాట. సో వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మూవ్స్? టోటల్ నెంబర్ ఆఫ్ మూవ్స్ మనకి ఎట్లా వస్తాయి అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఐ విల్ గెట్ టోటల్ మూవ్స్. సో టోటల్ మూవ్స్ ఏమో 1042 మూవ్స్ పడతాయి అన్నమాట. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మెర్జ్ 10 ఫైల్స్, 10 ఫైల్స్ ని మెర్జ్ చేయాలి అంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ 1042 మూవ్స్ పడతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్, బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్. ఏంటమ్మా టాపిక్ ఏంటి ఈరోజుది? ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ అన్నమాట. సో అర్థమైందా నీట్గా? ఓకే. సో ఇదే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇది ఇంకొకటి ఉంది, ఒక్కసారి నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అందరూ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది ఎక్కడా ఇవ్వలేదు, ఊరికే నేనే ఒక ఫైవ్ ఫైల్స్ తీసుకొని 5 రికార్డ్ లెన్స్ తీసుకొని ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రోజు నేను చెప్పాను ఎలా సాల్వ్ చేయాలి అనేది. మీరు ఒక్కసారి ఇది ప్రాక్టీస్ క్వశ్చన్గా తీసుకోండి, అందరూ రాసుకొని ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఒక పెన్ను పేపర్ లేకపోతే ఒక పెన్ను బుక్ తీసుకొని you write down the question and practice this question. Find the optimal merge pattern for 5 files whose record lengths are 20, 30, 10, 5, 30. సో ఇది కూడా గ్రీడీ మెథడ్కి ఎగ్జాంపుల్ ఏనమ్మా. గ్రీడీ మెథడ్కి ఎగ్జాంపుల్ ఇది కూడా. ఏం చేస్తాం, మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి ఇందులో? ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్? ఏం చేయాలి మనం? You have to merge two smallest files. Two smallest file records ఏదైతే ఉన్నాయో వాటిని మెర్జ్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ ద గ్రీడీ మెథడ్, గ్రీడీ అప్రోచ్ ఫర్ ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్ అన్నమాట. ఆ ఫైల్ తీసుకోండి, సారీ ఆ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్ చూసి చెప్పేసేయచ్చు, సింపుల్గా సార్ట్ చేసేయండి. ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ సార్ట్ చేస్తే మనకి ఈజీగా మూవ్స్ తెలిసిపోతే టోటల్ మూవ్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు రిప్రజెంట్ చేయాల్సింది ఏంటంటే బైనరీ ట్రీ రిప్రజెంటేషన్, ఆపరేషన్, మూవ్స్, ఏ ఆపరేషన్కి ఎన్ని మూవ్స్, టోటల్ మూవ్స్, బైనరీ ట్రీ రిప్రజెంటేషన్, ఇది మొత్తం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకేనమ్మా, క్లియరా? ఏమన్నా చెప్పండి. Yes sir, clear sir. ఓకే, వెరీ గుడ్. మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం స్క్రీన్ మీద చూడండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు డౌట్ మీరు ప్రాక్టీస్ చేయండి, డౌట్ వస్తే స్క్రీన్ వైపు చూడండి, స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను దాని సొల్యూషన్. ముందు ప్రాక్టీస్ చేయండి, డౌట్ వస్తే స్క్రీన్ వైపు చూడండి, మీరు చేసేది కరెక్టా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకోండి.